తెలంగాణ నేతలతో సమావేశంలో నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు పూర్తిగా బంద్ కావాలన్నారు. అనుచరులు పోస్టులు లీడర్లదే బాధ్యతని చెప్పారు. ప్రతి 3 నెలలకొకసారి తెలంగాణలో తన పర్యటన ఉంటుందన్నారు నితిన్ నబీన్. ప్రతి నెల ఒక జాతీయ నేత తెలంగాణ వస్తారన్నారు. తెలంగాణ విషయంలో పార్టీ సీరియస్ గా ఉందని, గ్రూపిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ప్రతి నెల ఎంపీ ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కానీ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ చేస్తే ఉపేక్షించేది లేదన్నారు నితిన్ నబీన్. ప్రతి 3 నెలలకు ఒక ఇష్యూను తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. తెలంగాణ నేతలతో సమావేశంలో నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు పూర్తిగా బంద్ కావాలన్నారు. ఇంకా అనుచరులకి కొన్ని సూచనలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, స్వప్న, గత వారం రోజులుగా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఢిల్లీలో జరిగాయి. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కీలకంగా వ్యవహరించారు. బీజేపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించి సమన్వయ సమావేశాలు, ఎంపీలతో మీటింగ్లు కూడా జరిగాయి. బండి సంజయ్ ఇంటికి కూడా మిగతా నేతలు ఈటల రాజేందర్తో పాటు కిషన్ రెడ్డి, డికే అరుణ, ధర్మపురి అరవింద్, అదేవిధంగా రఘునందన్ రావు, మిగతా ఎంపీలు కూడా వెళ్ళడం, మిగతా నేతలు కూడా వెళ్ళడం పార్టీ ఒక సమన్వయాన్ని కొరకు ముందుకు వెళ్తున్నట్టుగా పార్టీ చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. చివరగా నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షునితో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, అభయ్ పాటిల్, మిగతా ఎంపీలు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం. ఈ ఎంపీల సమావేశంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు బీజేపీ జాతీయ అధ్యక్షులు చేసినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ప్రధానంగా గ్రూపిజాన్ని పక్కన పెట్టాలి, కలిసి ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా ఇదే మాటలు చెప్పినటువంటి నితిన్ నబీన్ నిన్న మరొకసారి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి బీజేపీ నేతలు ఎవరు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యవస్థను వాళ్ళే ప్రారంభించుకొని వాళ్ళే నిర్వహించుకుంటూ వాళ్ళకు సంబంధించిన పోస్టులతో పాటు కొద్దిమంది నేతలపైన విమర్శలు చేసేటువంటి పోస్టులు కూడా పెడుతున్నటువంటి నేపథ్యం పైన కూడా కేంద్ర బీజేపీ దృష్టి సారించినట్టుగా అర్థమవుతుంది. నిన్న నితిన్ నబీన్ ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏవైతే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారో అవి పెట్టినటువంటి వ్యక్తులు కాకుండా ఆ వ్యక్తుల వెనుక ఉన్న లీడర్లు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరి అనుచరులు అయితే పోస్టులు కనుక ఎవరిపైన విమర్శిస్తూ పెట్టినట్టయితే, ఇంకొక నేతకు వ్యతిరేకంగా కనుక పోస్టులు పెట్టినట్లయితే ఆ నేతనే బాధ్యత వహించాల్సి వస్తుంది. వారిపైన సీరియస్గా యాక్షన్ ఉంటుందని కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్లో చెప్పినట్టుగా తెలిసింది. ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఈ యాక్టివిటీ మూలన పార్టీకి చాలా డ్యామేజ్ అయినటువంటి విషయాన్ని పార్టీ ఇక పరిగణలోకి తీసుకున్నట్టుగా నిన్న జరిగినటువంటి మీటింగ్తో తెలుస్తుంది. ఇక ప్రతి 3 నెలలకు ఒకసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నేను రాష్ట్రంలో పర్యటిస్తా. అదేవిధంగా ప్రతి నెల కూడా ఒక ముఖ్యమైనటువంటి నేత తెలంగాణలో పర్యటిస్తారు. ప్రతి నెల కూడా ఎంపీ ఎమ్మెల్యేల సమన్వయ సమావేశాలు పెట్టుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఏదైతే పార్టీలో సంబంధించినటువంటి కొద్దిమంది నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉంటున్నారు, వాళ్ళతో కలిసిమెలిసి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితులు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని ఉపేక్షించలేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అటు పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కానీ ఎలాంటి దోస్తాని చేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన రెగ్యులర్గా పోరాటం చేయాలి. ప్రతి 3 నెలలకు ఒక ఇష్యూ పైన పోరాటం చేస్తూ ప్రజల్లో ఉండాలి. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక భావన ప్రజల్లో కల్పించే విధంగా ముందుకు వెళ్ళాలి. పార్టీ నేతలంతా కూడా సమన్వయంతో సమిష్టిగా ముందుకు సాగాలని నిన్న చాలా స్పష్టంగా నితిన్ నబీన్ చెప్పారు. అదేవిధంగా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం కొరకు కేంద్ర పార్టీ కృతనిశ్చయంతో